వందనం అభివందనం ఈ పనులకే కోటి వందనం. బిందాస్ గా బుర్ర బొంబాయి పంపించి పనులు అస్సాం చేసేసిన కల్లోలం కళాకారిణిలను ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, వీళ్ళు బీభత్సం భయ్యా అని. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. కొంతమంది తేట ఎలా ఉంటదంటే వాళ్ళకున్న తేట వాళ్ళని కుదురుగా నేల మీద ఉండనివ్వదు. ఇక్కడ ఎక్కాగం అయితే అంతా ఇంత కాదు, మరీ వింతలా ఉన్నావే అన్నట్టు గీద మీద ఎక్కి అల్లరి చేస్తుంది. ఏదో గుర్రం మీద ఎక్కి సవారీ చేసినట్టు ఎడ్ల బండిని ఉరికిచ్చినట్టు ఎచ్చు చేసింది మొత్తం బాగా కొట్టుకుంది. A few moments later. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఏ అక్క సరదా తిరిందా? ఈ అక్కని చూడండి, అక్కకి మైక్ ఇచ్చి స్టేజ్ పైకి పంపించడమే పాపం అయిపోయిందిరా అంటారు. కుదురుగా ఓ చోట నుంచోకుండా ఎగ్జైట్మెంట్ లో కాలు గాలిన పిల్లిలా ఎగిరినంత సేపు ఎగిరింది, ఎల్లి ఎలికిత్తర పడింది. మా అసయ్య ఈ ఆంటీ చూడండి, శివయ్యతోనే రీలా అయ్యా అనే లోపే ఆగమైపోయింది. పాపం అయ్యా, ఈమె స్టంట్ చూసి ఆ భగవానుడికైనా నవ్వు రావాల్సిందే. ఇక్కడ వీళ్ళిద్దరు లవర్స్ గొడవ పడుతున్నారు. నన్ను వదిలేసే అని ఈ అమ్మాయి రోడ్డు క్రాస్ చేయబోతుంది. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతా. వదులు వదులు అంటుంది కానీ వెనక్కి తిరిగి చూస్తే పరుపు మొత్తం పోయిందిగా. పట్టుకుంది ఆడు కాదు, అపో పాపం అయ్య పిల్ల. ఇక్కడ ఈ స్టూడెంట్స్ జడ్జెస్ ముందు మార్చ్ పర్ఫామ్ చేస్తున్నారు. అంతా బాగుంది, అమ్మడు అవాక్ ఇవ్వనంత వరకు. అయ్యా ఏమమ్మా చూసుకోవాలిగా. పాపం ఆ సీట్ లో ఆయన్ని ఉలిక్కి పడేలా చేసింది. కిరీటం పెట్టినోడి కొంపై ముంచేయడం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, నేను నీ ఫ్యాన్ ని అని ఆరాటంగా సెల్ఫీ తీసుకున్నామే, ఫ్యాన్ బీకేశాడు ఈ ఫేమస్ బాబు. ఎంత పాటలో మునిగిపోయినా గానీ ముందు వెనక చూసుకోవాలిగా. అయ్యా దుంప దించేసావు. మంచి టీమ్ తో ముందుకొచ్చి గర్ల్స్ అందరూ కలిసి ముచ్చటగా డాన్స్ చేస్తున్నారు అనుకునే టైం కి మటాష్ హీరోయిన్ సెంటర్ లోనే లేకుండా పోయింది. జిమ్ కి వెళ్ళడం తప్పు కాదు, వర్కౌట్ చేయడం తప్పు కాదు, కానీ మొదటి రోజే మైనస్ లోకి వెళ్ళిపోవాలి, షేప్లే మారిపోవాలనుకోవడమే తప్పు. అలా అనుకుంటే ఇలా తుప్పు. స్పోర్ట్స్ డే లో పాల్గొన్న ఈ అమ్మాయి ఇలా పరిగెడుతుంది దేనికంటే లాంగ్ జంప్ చేయడానికి. మరి ఇంత దూరం నుంచి ఈ రేంజ్ లో ఉరికి వెళ్తుందంటే ఖచ్చితంగా ఎగురుద్ది ఎగరేసుద్ది అనుకుంటే హుర్రే ఎలికెత్తర పడింది. ఓరబ్బా అంతా రిస్క్ మనం చేయలేం గాని అన్నట్టు ఈ పిల్ల చూడండి, ఇది తెలివంటే. ఆట అర్థాన్ని మార్చేసింది. కేకమ్మా నువ్వు. కొంతమంది మైండ్ ఎలా ఉంటదంటే అస్సలు కంట్రోల్ చేసుకోలేరన్నమాట ఈమెలాగా. ఏంటంటే పేషెన్స్ లెవెల్ 0. అసలు ఒక్క సెకండ్ కూడా ఆగలేకపోతుంది. ఇది ఓపెన్ అయ్యే గ్యాప్ లో పక్కదానికి వెళ్ళిపోతుంది, అంతలో ఇది పోతుంది, వెళ్ళినట్టే. ఇంకా కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఆ సిచ్యువేషన్ లో ఉన్నోళ్ళు ఇంకా జీవితంలో ఆ సంఘటన మర్చిపోలేరు. సేమ్ అలాంటి సిచ్యువేషన్ నే ఇక్కడ చూడండి. ఇక్కడ బెడ్ మీద పేషెంట్ లా ఉన్న మేడం మరి ఏ ఊహల్లో ఉందో గానీ యమధర్మరాజు దర్శనం ఇచ్చేసాడు ఆమెకి. ప్రొటెక్షన్ కిట్ వేసుకొచ్చిన డాక్టర్ ని చూసి ఏదో దయ్యాన్ని చూసినట్టు బెంబేలెత్తిపోయింది. దెబ్బకొక్క నిమిషం హాస్పిటల్ మొత్తం దద్దరిల్లిపోయింది. పాపం ఆ పక్క బెడ్ మీద పేషెంట్ అయితే ఉలిక్కి పడిందంతే. ఈ డాక్టర్ మాత్రం దీన్ని ఎప్పటికీ మర్చిపోలేడు. కొందరుంటారు వాళ్ళు ఎలా అంటే అస్సలు కుదురుగుండలేరు అనమాట. కళ్ళు కాళ్ళు ఒక చోట నిలవవు అనే బ్యాచ్. నార్మల్ గా హై హీల్స్ వేసుకుని నేల మీద నడుస్తారు. అయితే ఇక్కడ ఈ మేడం చూడండి స్టంట్లు వేస్తుంది. కాలు తీసుకెళ్లి టాప్ లో గుద్దింది, వెళ్ళినట్టే ఇరుక్కుపోయింది. ఇంకా కష్టం, ఇంకెద్దగించుకున్నా రావట్లా. కుదురుగుండాలి మరి. 2000 years later. బాడీ బాగా బద్ధకంగా అయిపోతుంది. ఈ రోజు ఈ బాల్ తోనే బెల్లి తగ్గించేయాలి. మరి అదంతా దాని బతికంత, దాని మీద అంత ప్రతాపమా? బౌలింగ్ ఆడుతున్న ఈ పిల్ల గోలు కొడుతున్నా అనే ప్రశ్నకి ముందే గోల పెట్టించేసింది. అదేంటి అలా పడింది? పాపం ఆపుకోలేకపోయిందిలే. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇక్కడ వీళ్ళు బాల్ ఆట ఆడుతున్నారు. అయితే బాబోయ్ ఇది అసలు అరాచకం, అన్ఎక్స్పెక్టెడ్ ఇది. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఏంటంటే వీళ్ళ వ్యవహారం మామూలుగా ఉండదు, ఏది చేసినా కలిసే చేస్తారు అన్నట్టు. ఇలా పడడం కూడా కలిసే పడతారు. సూపర్. ఓరోరో ఇదేదో భలేగా ఉందా అనిపించే ఉయ్యాలాటిది. వేరే లెవెల్.
ఈ ఇమేజ్ లో ఎవరు నుంచున్నారు, ఎవరు కూర్చున్నారు, అసలు ఎవరు అని ఏమైనా కనిపెట్టగలరేమో చూడండి. ఇదేందిరా ఇది, ఎవరు తేడానో ఏం అర్థం కావట్లేదు కదా. ఇక్కడ ఈ చర్చి ఫాదర్ పిల్లలందరి మీద పరిశుద్ధ నీళ్లు జల్లుతున్నారనమాట. మరి ఇక్కడ దాకా వచ్చాక ఏమైందో గానీ బాల్ ఉంది, పిల్లోడి బుర్ర బద్దలైంది. దెబ్బకి దేవుడు కనిపించినట్టున్నాడు పాపం. ఈ స్కూల్లో ఏంటంటే డిఫరెంట్ గా పిల్లల పేరెంట్స్ కి పోటీ పెట్టారన్నమాట, పరుగుల పోటీ. అయితే స్టార్ట్ అన్నారో లేదో మెరుపులా దూసుకుపోతున్న ఈ లేడీని చూడండి. వామ్మో, మామూలుగా లేదు ఈవిడ హార్స్ పవర్. ఇదేం పరుగు, మెరుపు వేగం అన్నట్టుంది. వాలీబాల్ ఆడుతున్నారు. అయితే ఈ అమ్మాయి బాల్ ఎప్పుడు పంపుద్దో తెలియట్లా. ఇప్పుడు పంపిందిలే, బాగా పంపింది. అవతలోని బెదరగొట్టాలా అని బాల్ చేతిలో పెడితే ఈడి బుర్ర బద్దలు కొట్టింది. సూపర్. ఇక్కడ ఈ మార్కెట్ లో చుట్టూ మొత్తం ఖాళీగా ఉన్నా ఇక్కడ మాత్రం చాలా మంది ఉన్నారు, అందులోనూ కుర్రోళ్ళు అని కట్ చేస్తే ఇదిదా మ్యాటర్. ఇటు చూడండి, ఇద్దరు అమ్మేది సేమ్ అయినా గానీ ఈ షాప్ కి మాత్రం ఎవరు వెళ్ళట్లా. నేను కదా అమ్ముతున్నా, ఒక్కడానైతే వస్తున్నారా, ఏం మనుషులు రా. మీరు ఇప్పటి వరకు ఎంతో మంది ఫోన్ కూర్చోవాలని చూసుంటారు. ఎలా అంటే నడిచేటప్పుడు ఫోనే, బండి మీద ప్రయాణించేటప్పుడు ఫోనే. అయితే అవే దారుణం అనుకుంటే ఇక్కడ ఈమె చూడండి ఇంకా దారుణం. వారే స్వామి, ఆఖరి స్విమ్మింగ్ చేసేప్పుడు కూడా వాళ్ళలేదు. ఏమన్నా అరాచకం ఇది. ఈమె వ్యవహారం చూస్తుంటే అసలు ఆ ఫోన్ ఏదో చేతికే మొలిసినట్టుంది. ఏముందిలే ఇంకా. ఈ సోషల్ మీడియా యుగంలో ఇన్స్టాగ్రామ్ వాడే ప్రతి ఒక్కరికి ఒక అలవాటు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా రీల్ చూడగానే అయితే షేర్ చేయడం, పక్కన ఉంటే పిలిచి చూపించడం. అస్సలు లైవ్ లో ఉందని న్యూస్ రీడర్ అనే మర్చిపోయింది. బాగుందమ్మా. ఒక్క దెబ్బకి 2 పెట్టాలంటే ఇదే మళ్ళా. ఒక్క కిక్కుతో 2 మూతులు వాళ్ళకి కొట్టేసింది. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. మంచి రసవత్తరంగా వాలీబాల్ మ్యాచ్ నడుస్తుంది. గాల్లో లేసిన బాల్ చూసి చుట్టూ ఉన్నోళ్ళు భయపడ్డా ప్లేయర్ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళింది అదే స్పీడ్ లో. అయ్యో. జనరల్ గా ఏంటి, క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేస్తారు. అయితే ఈమె క్యాండిల్ వెలిగించింది బానే ఉంది గానీ ఆతరంతో సరిపోయింది అన్నట్టు చేసింది. బాగుంది. ఆహా, మంచి నిద్రలో ఉంది. బండి వచ్చింది కూడా తెలియట్లా. అయ్యో పాపం, లేపేశాడే. మరి టోల్ గేట్ దగ్గర తప్పదుగా. ఇంకా ఏది చేసినా ముందు వెనక చూసుకుని చేయాలంటారు. అయితే ఇక్కడ ఈ అమ్మాయి ముందుగా గాని వెనక అస్సలు చూడనన్నట్టు కసక్కన జరిగిన కుర్రోని బెంబెలెత్తించేసింది. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోలో చూడండి, బయటకు వచ్చి కూల్ గా తిరిగి వస్తున్న ఏమకి వణుకు పుట్టించే జలక్కు. అయ్యో, అంటే ఈ ఎలకను చూసి అన్నమాట ఎంత భయపడింది. చంపేశావు కదే పాపం. చల్లగా మెట్లు ఎక్కుతున్నామని ఫల్టీలు కొట్టించేసింది. అబ్బాయి కుదురుగుండు మనకు అస్సలు చేత కదన్నా. స్టంట్ సక్సెస్ అయింది కాబట్టి నుంచుంది, లేకపోతే నుంచో పెట్టడానికి కూడా ఎవడు లేడు అక్కడ. ఇదిగో ఇక్కడ క్లియర్ గా ఎంట్రన్స్ ఉంది కదా. ఆహాహా, అది మనకు కనిపిస్తుంది. అక్కకి అది కనిపించాలని ఏం లేదుగా. ఏంట్రా అక్కటి బానిస్తే అదే రూట్. నువ్వు గుద్దక్క, నీ ఇష్టం. పనోడుతనం అంటే ఎట్లుండాలా, ఇదిగో ఇట్లుండాలా. ఏది బాగుందో చూడు, ఒకటి తీసుకుందాం. ఏది తీసుకుందాం, ఇద్దేద్దాం. అడ్డే, సరిపోయింది. మీ ఫేవరెట్ టీం మ్యాచ్ గెలిచిన ఆనందంలో మీరేం చెప్తారు మేడం? ఏంటి జేసీబీయా? అయ్యా, ఆంటీ ఆర్సీబీని కాస్త జేసీబీ చేసి పారేసింది. రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న ఈమెకి పక్కనొచ్చే బైక్ అతను స్లో చేసేసరికి బిమ్మెలెత్తిపోయింది. పరుగు. బాబు ఇతను చూడండి, పార్కింగ్ కోసం పక్కకి తిప్పా. నేనేం చేశాను, అలా పారిపోతుంది. ఫ్యాషన్ షో నడుస్తుంది, పిల్లొచ్చి పర్ఫామ్ చేసింది. ఇంకా ఎండే అనుకున్న లోపు ఎండ చేసేసింది. అయ్యో, వెనకాల బొక్కనది చూసుకోలేదు పాపం. పైనుండి నీళ్లు పడి నేల పాడైపోతుందని జాగ్రత్త పడింది గాని కాలు జారిద్దేమో అని కేర్ఫుల్ గా ఉండలేకపోయింది. శాంతం. బాగా దాహంగా ఉంది. ఆగు, మంచి కూల్ డ్రింక్ వేస్తే గానీ సెట్ అయిపోద్ది. ఇదేంద్రా ఇది? ఎవడ్రా ఇది సెట్ చేసింది రే? పాపం అయ్యా, ఆశపడినోడిని ఆవిరి చేసేసారు. వెనకున్న మనగాడు సైలెంట్ గా గోర్లు కొరుక్కుంటున్న అమ్మాయిని ఊపిరాడకుండా నవ్వించేశాడు. ఎలానో చూడండి. పరువంతా పోయిందిగా, ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది సైకోలు ఎలా ఉంటారంటే వాళ్ళని చూస్తే సైకోలకే షివరింగ్ వచ్చేస్తది, అలా ఉంటారు వాళ్ళు. అలాంటి ఓ దారుణమైన డేంజర్ సైకోనే ఇక్కడ చూడండి. ఆ మనిషి ప్రశాంతంగా దోమల నెట్ లోపల పడుకోవడం ఈ మనిషికి అస్సలు నచ్చలా. నువ్వు ఎలా ప్రశాంతంగా పడుకుంటావో నేను చూస్తా అని కచ్చి బట్టి మరి దోమల్ని బట్టి లోపల వదులుతున్నారు. అమ్మో,
సాయంకాలం సరదాగా ఈ నలుగురు నాజుగ్గా నాట్యం చేసుకుంటున్నారు. స్టెప్ సరిగ్గా కుదిరింది, రీల్ రెడీ అయిపోయింది అనుకునే టైంకి వీళ్ళ సరదాకి గండిపడింది. మజాక చెదరగొట్టేసిందంతే. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారనమాట. నీ బొమ్మ నేనేస్తా, నా బొమ్మ నువ్వేయి అని. ఇద్దరు మొదలు పెట్టారు, ఇద్దరు పూర్తి చేశారు. పాప ఏదో ట్రై చేసింది, పర్లా ఓ 50% లాక్కొచ్చింది. ఆగండి మరి ఇప్పుడు బాబు గారి కళాపోషకం చూద్దాం. ఇక్కడ మాట్లాడుతున్న ఆయన వెనకున్న అతన్ని గమనించండి. అతను ఏంటంటే పాపం పసిపిల్లోడు అనమాట. మరి ఇలా ఎందుకన్నానో మీరే చూడండి. పాల పేగతో పాలు తీరేస్తుంటే పసిపిల్లోడు అనక ఇంకేమంటారు. కనీసం కెమెరా ఉందని పక్కకు పోయే ఆలోచనేలే బరాబర్. ఏం లేదు ముందర ఉన్నది రోడ్డు అనుకుంది కానీ లేట్ గా రియలైజ్ అయింది. ఇప్పుడు రివర్స్ చేయడానికి రైజ్ ఇస్తుంది, కాకపోతే రివర్స్ గేర్ లేదు. షీట్ ఏం పర్లేదు, వచ్చేస్తుంది. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.